హలో ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. అది కూడా ఏంటంటే లాస్ట్ టైం మనం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు బుద్ధుని చూడడానికి బోట్లో వెళ్ళాము. ఆ వివరాలు అయితే చెప్తాను. వీడియో చివరి వరకు అయితే చూసేయండి. బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్ళాలంటే ముందు మనం లుంబిని పార్క్లోకి ఎంటర్ అవ్వాలి. అలాగే ఎంటర్ అయ్యాము. అలా ఎంటర్ అవ్వగానే నాకు ఒకటే అనిపించింది, అక్కడ చిన్నపిల్లలు కూడా వచ్చుంటే బాగుండేదని. ఎందుకంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి. అలాగే చూసుకుంటే ఇంకొంచెం ముందుకెళ్ళాము. ఇక్కడికి రావడం నాకు ప్లస్ నాతో వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ఇదే ఫస్ట్ టైం. అందుకు అక్కడ ఒక అతని దగ్గరికి వెళ్ళి, అన్న బుద్ధుడి విగ్రహం దగ్గరికి ఎలా వెళ్ళాలి అని అడిగాను. ఆయన నన్ను కిందికి పైకి చూసి బోట్లో వెళ్ళాలని చెప్పాడు. అప్పుడు నేను కూడా అతని కిందికి పైకి చూసి ఆ బోట్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అని అడిగాను. అప్పుడు అతను అన్నాడు, దగ్గర నుంచి చూడాలంటే ఆ బోట్ ఎక్కు, దూరం నుంచి చూడాలంటే ఈ బోట్ ఎక్కు, రెండూ కాదనుకుంటే ఇక్కడి నుంచే చూడు అన్నాడు. ఇంకా నాకైతే బోటింగ్ కొత్త కాదు. అంటే గోదావరి, కేరళ లాంటి ప్రదేశాలు కాకుండా కన్యాకుమారికి ఒకసారి 2 సార్లు పోయాను. అది కాకుండా మనం సింగిల్గా వెళ్ళామన్నమాట. జంటలుగా వచ్చారు, జంటగా వెళ్ళరండి అని వాళ్ళని ఆశీర్వదించాము. ఇంక ఇక్కడ 500 రూపీస్ టికెట్ తీసుకుంటే నలుగురు కలిసి బోట్లో అలా బుద్ధుడు చుట్టూరు తిరుక్కొని రావచ్చు. ఇంక ఇక్కడ 4 మెంబర్స్ కంటే ఎక్కువ ఉన్నారంటే ఇంకో బోట్ కూడా అవైలబుల్లో ఉంది. దాని అమౌంట్ కూడా సపరేట్ ఉంటుంది. ఈ 2 బోట్లోంచి కూడా మనం బుద్ధుని దూరం నుంచి మాత్రమే చూడగలుగుతాము. బుద్ధుని దగ్గర నుంచి చూడాలనుకుంటే పెద్ద బోట్ ఉంటుందండి. అక్కడ కూడా 2 రకాల బోట్లు ఉన్నాయి. ఒకటి నార్మల్ బోటు, 2 డాన్సింగ్ బోటు. అందులో సాంగ్స్, డ్యాన్స్ కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, బుద్ధుడి దగ్గరికి మేము ఏ బోట్లో వెళ్ళాము, ఎలా వెళ్ళాము చెప్తాను పదండి. ఇక్కడ బోట్ వచ్చేంత వరకు మనం క్యూలోనే ఉండాలి. ఇక ఇంతలోనే బోట్ అయితే వచ్చేసింది. మేమందరం కూడా బోట్లో ఎక్కి కూర్చొని ఒక సెల్ఫీ కూడా తీసుకున్నాము. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇంకా ఇక్కడి నుంచి బోట్ జర్నీని ఎంజాయ్ చేస్తూ, జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ బుద్ధుడి విగ్రహం దగ్గరికి అయితే చేరుకున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా అది ఈవినింగ్ టైం కాబట్టి నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా మనం ఏమన్నా తక్కువ తిన్నామా, మనం కూడా ఫోటోలు తీసుకున్నాము. ఓకే ఫ్రెండ్స్, మీలో ఎంతమంది బుద్ధుడి విగ్రహాన్ని ఇలా బోట్లో వెళ్ళి చూసారో కింద కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి.